నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ని నిజంగానే ఒక ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నాడా, లేకపోతే దాన్ని గబ్బు పట్టిస్తున్నాడా? మీరేమంటారు? మాకు మా అదృష్టానికి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి ధర్మం అని ఆంధ్రప్రదేశ్ అనే ఒక హక్కుని, అలాగే తెలుగు వాళ్ళు గర్వంగా మేము తెలుగువాడు అని చెప్పుకునే అంత స్థాయిని ఇద్దరు మహానుభావులు, ఒకడు పొట్టి శ్రీరాములు గారు, రెండో ఆయన నందమూరి తారక రామారావు గారు మాకు ఇచ్చిన వరం. ఈ దరిద్రానికి కాంగ్రెస్ బీజేపీ బుర్రతక్కుతనానికి, వీళ్ళు చేతకాకాల చెంకలో దూరిన సన్నాస్థానానికి ఖచ్చితంగా మా రాష్ట్రం ఒక వైభవం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద విభజించబడింది. అంచేతే ఈ దరిద్రానికి కర్త కర్మ క్రియ ఎవరో తెలిసి కూడా వాళ్ళ సన్నిధానంలోనే భజన చేసుకునే మీ భజన భజనకి అంచేత మీకు రాష్ట్ర పరిరక్షణ మీ వల్ల వైభవం అన్నది కళ. కొన్ని అంతర్గత మదనాలతో కొన్ని నిజ నిర్ధారణ జరుగుతూ ఉంటుంది. కానీ అంతరాత్మ ఘోషతో మా చేతకాంతానని నా నిశ్చత్తోనే ప్రతి నిమిషం అద్దంలో చూసుకుంటే మొహానికి నాతో కాట్లేదని నిన్న చంద్రబాబు గారి సమక్షంలో దేహీ అని కాళ్ళ మీద పడి వేడుకున్నట్టుగా నాకు సత్తా లేదని చెప్పడం. దీనికన్నా ముందు ఓ 15 రోజుల క్రితం 30వ తారీఖు నాడు మీ ఆవిర్భావ సభలో బేగాలు పోయిన దానికి ఇవాళ చూస్తే కొట్టొచ్చినట్టు. ఇప్పుడు చూడండి, పొలాల్లో పుత్రిని పెడతారు, ఆ దూరం నుంచి చూస్తే మనిషి నిలబడినట్టు ఉంటుంది, పెట్లు అవి రాకుండా. దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఏట్లేదు. అలాగే సత్తా లేక పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే కనబడ్డారు. ఏదో 100 స్ట్రైక్ రేటు అంటే 13 మావి, ఏది చంద్రబాబు నాయుడు గారు 13 నేను ఇస్తే బాటర్ సిస్టంలో గెలిచినోడివి. నెక్స్ట్ సమాధానం చెప్పు. ఇది జరిగిన అంతర్మదనం అన్నమాట. లేదు సార్ నేను అంటే నీకు మొదటిసారి నువ్వు చెప్పింది ఏంటి, నేను నీకు సపోర్ట్ చేస్తే 2%, రెండోసారి నీ సొంత పెత్తనం అలగబెట్టి నేను నిలబడమని యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేయమంటే 5 నుంచి 6%. ఈసారి మాతో తగలడిన పాపానికి నీకు వచ్చింది 6.77%. ఏడ నీ వైభవం? 14 ఏళ్ళు నీ శాతకాంతమే కదా. ఇప్పుడు చెప్పు. అక్కడైతే గాజువాకలో ఎగేసుకుని పొగేసుకుని పోయి ఆ చంద్రపూడి గారు 1,00,000 సభ్యత్వాలు చేసిన తర్వాత ఏమైంది? నువ్వు పోయో ఆ చంద్రపూడి అయినా పోయాడు. ఇక్కడ మిగిలింది ఏముంది? నువ్వు మాతో తగలడిన పాపానికి ఇక్కడ వర్మను అప్పచెప్పాను. నా సైనికుడు నిలబడకుండా పోరాటం చేయి, వెనక నేను సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో గెలుపు. ఇందులో నీ రోల్ ఎక్కడుంది? సగం తెలివితేటలు అసలు బుద్ధి జ్ఞానం ఉందో లేదో కూడా 10 సార్లు ఆలోచించుకోవాల్సిన నేను పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చిన మీ నా అన్న ఏం పోతరంతో మారుతుండో ఒకసారి చెక్ చేసుకో. అవసరమా? ఇది నిన్న క్లాస్ పీకింది చంద్రబాబు నాయుడు గారు. దానికి నాకు సత్తు లేదు, నా సత్తా కాదు. నీకు ఓ విషయం చెప్తా. ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు 17 నుంచి 18% ఓటు బ్యాంకుని, ఆ 18 సీట్లు గెలిస్తే దగ్గర 21% ఓటు బ్యాంకుని కాంగ్రెస్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం ఒకటి ఉంటుంది, ఇది బీసీ నాదే అని చెప్పుకునే ప్రైడ్ దగ్గర నుంచి కాపు సామాజిక వర్గం ఓటు ఎప్పుడు వాళ్ళకి ట్రావెల్ అవుతుంది. అవును, ఎందుకంటే దే బాటమ్ ఆఫ్ దర్ హార్ట్స్ ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళు దే హేట్ దమ్. ఈ ఫ్రిక్షన్ని అడ్రస్ చేయడానికి ఏం చేశారంటే తెలుగుదేశం నుంచి చీల్చి ఆ ఓటు ఇంకెక్కడికి వెళ్లకుండా ఉండడానికి ప్రజారాజ్యం పార్టీ గేమ్ చేసి సక్సెస్ అయింది. ఆ రోజు అతిరథ మహారాజులు తెలుగుదేశం యనమల రామకృష్ణ ధర్మం అని తట్టబొట్ట సర్దుకొని పోయారు. వాళ్ళు గెలిచారు కూడా. ఈ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ప్రజారాజ్యం పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. షార్ట్ గ్యాప్. ఈసారి మనోడు ఓవర్ యాక్షన్తో 2014 నుంచి నట సామ్రాట్ నాగార్జున అక్కినేని మించిపోయాడు. అట్లీస్ట్ ఆయన యాక్షన్ ఎంత వచ్చినో దేవుడికి తెలుసు, కానీ వాళ్ళ నాన్నగారి ధర్మం అని ఆచ్ఛేదంతో, ఇది అన్నగారి ధర్మం అని ఆచ్ఛేదంతో సినీ రంగం ఇవన్నీ ఒక ఎత్తి అయితే, ఇక్కడ మీరు 14 నుంచి డెవలప్మెంట్స్ గమనించండి. ఐ హేట్ కాంగ్రెస్ అని నినాదం అంటే నాకు బీజేపీ ఇష్టమే. దట్స్ అ స్లోగనే, అండర్ కరెంట్. ప్రజారాజ్యం పార్టీ విలీనం, జనసేన పార్టీ ఊడిగం, ఇదే వాళ్ళ స్లోగన్. 15 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి ఉంటే నేను ఊడిగం చేస్తానని చెప్పి ఆ జన సైనికుల్ని, ఆ వీర మహిళలకి మనోభావాల గాయం కలిగించడం. పిఠాపురం లాంటి నియోజకవర్గంలో నీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. తిరువూరులో కొలికిపూడి గారి మీద ఎదురు తిరిగి నాకు ప్రాణహాని ఉందని ఇచ్చేస్తే లటక్కని సస్పెండ్ చేశారు, షోకాజ్ నోటీస్ ఇచ్చి. ఇక్కడ వర్మ గారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇది ఏం కావట్లే, శతనం పేరుకుపోయి ఉంది, చెరువు క్లీన్ చేయట్లేదు, 20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినా రూపాయి తేలేకపోతుందని కలెక్టర్ గారికి వినపోయించాడు. అంటే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ అ కంప్లైంట్ అగైన్స్ట్ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే. దీనికి తెలుగుదేశం నా లెక్క ప్రకారం తిరువూరులో జన సైనికుడికి అయితే రియాక్టివ్ మోడ్ చూపించినప్పుడు వర్మ గారికి కూడా షోకాజ్ నోటీస్ సస్పెండ్ దాకా వెళ్ళాలి కదా. ఇక్కడ అలాంటి దేట్లేదు. ఇక్కడ తిరిగి పవన్ కళ్యాణ్తో నాగిని డాన్స్ చేయించే పరిస్థితి తీసుకొచ్చారు. నాకు సత్తు లేదు, నాతో కాదు. దిస్ ఇస్ ఒరిజినల్ డైమెన్షన్స్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మీరు ఈ ప్రస్థానంలో
ఊడిగం చేయడానికే నిన్ను డిప్లాయ్ చేసాం అన్నది 2014 నుంచి ఎస్టాబ్లిష్ అవుతూ ఓసారి తెలుగుదేశాన్ని గెలిపించడానికో, రెండోసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడానికో, ఇంకోసారి తెలుగుదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మని ఆ సామాజిక వర్గం ఈ ధర్మం అని చేతులు కలిపేలా చూస్తే ఇవాళ ఇటు తేల్చుకోలేక అటు సామాజిక వర్గాల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ బీజేపీ ఎజెండాను మోస్తూ మతాల మధ్యలో చిచ్చు పెడుతూ ఎలా మాట్లాడుతున్నాడో చూసావు కదమ్మా. సనాతన ధర్మం అని క్రైస్తవ సామాజిక వర్గం అయితే కన్సల్టేట్ అవుతారు, ముస్లిం సామాజిక వర్గం అయితే కన్సల్టేట్ అవుతారు, మీరు హిందువులు పౌరుషాలు లేవా అని మన రెచ్చగొడతాడు. రామ్ తీర్థాలు తల తగిలిపడినప్పుడు ఏడనోయ్యా నువ్వు అప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఇతనికి కొత్త వేషం నేను ఇవాళ అలా ఇచ్చిన టాస్క్కి నేను జస్టిఫై చేయాలన్నప్పుడు మనందరం జింగి చిక్కని భజనలు చేసుకుంటూ తిరగాలి. అలా ప్రతి నిమిషం ఒక అమీబాకైనా షేప్ ఉంటుంది. అది కూడా షేప్ ఎప్పుడు పడితే అప్పుడు మార్చదు. ఒకసారి చూసిన తర్వాత అమీబాకి షేప్ ఉండదని మనకు అవకాశం ఇస్తుంది. ఈ ఓసర వీళ్ళొట్టు ఉంటుంది, అది రంగులు ఎలా మారుస్తుందో దానికే తెలియదు. ఎక్కడుంటే అక్కడ అనుగుణంగా. ఇప్పుడు నీకు కన్సిస్టెన్సీ అన్నది ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. కానీ ఇన్కన్సిస్టెన్సీని కన్సిస్టెంట్గా జస్టిఫై చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. పార్డన్, రిపీట్ దట్. కన్సిస్టెన్సీని ఇన్కన్సిస్టెన్సీగా ఇప్పుడు ఎవరికైనా సరే కన్సిస్టెంట్ గా నువ్వు ఒక మంచి పని చేయాలమ్మా అని చెప్తారు ఎవరైనా. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ కోసం కనుక ఇన్కన్సిస్టెన్సీని కన్సిస్టెంట్ గా జస్టిఫై చేస్తాడు. సూపర్. ఇక్కడ స్థిరం ఉండదు, తెలివితేటలు లేవు, చదువు లేదు, సినిమాలు బద్ధకం, ఈ 4 ప్రాతిపదికలతో డబ్బులు కావాలి అని ఎవరు నేను ఒకటి చూశాను. చాలా ఆశ్చర్యకరం అమ్మా. గతంలో జగన్మోహన్ రెడ్డి అలో లక్ష్మణ ఏడిసి చచ్చిన ఈ బ్యాచ్ అంతా హెలికాప్టర్లో తిరుగుతాడు. పొద్దున బ్రేక్ఫాస్ట్ తినట ఫ్లైట్ ఎక్కి పోతాడు విజయవాడ, మళ్ళీ రాత్రి పడుకోవడానికి ఫ్లైట్ వేసుకొని వస్తుండే. ఈ జాగిరిదారులు ఎక్కడ? ఓ పక్క అప్పులు అయిపోయి ములిపోయాం, అలా బిస్కెట్లు తిన్నాడు, ఇటు పకోడీలు తిన్నాడు, ఇటు బిస్లరీ వాటర్ తిన్నాడు, ఓ సచ్చారు కదా 10 ఏళ్ళ పాటు. ఆయన తిట్టుకుని ఈయన తిట్టుకునే ఇప్పుడు మీరు చేస్తున్న పని లేటే. అంటే అధికారమే పరమావధి. అధికార దర్పాన్ని ఎలగబెట్టడానికి ప్రజాస్వామ్యంలో పావుల కింద కదపబడిన మీరు సత్తా ఉన్నా లేకపోయినా సత్తా ఉన్న ప్రజల యొక్క మనసుల్ని దొంగదారిలో దోచుకుంటూ మీరు అధికారమే పరమావధిని జస్టిఫై చేసుకుంటూ తిరుగుతారా? దీనికి మేమందరం వత్తాసులు పలకాల. ఓ సామాజిక వర్గం నేను ఇవాళ నాకు సామర్థ్యం వచ్చింది, నేను ఇవాళ ముఖ్యమంత్రి అయిపోదాం అంటే కళ్ళగంటాడు ఇవాళ ముఖ్యమంత్రి అయిపోదామని. వాళ్ళేమో అయ్యో పాపం అని. మీకు ఇది చెప్తాను, లాస్ట్ రిసార్ట్ అంటారు దీన్ని. దే హ్యావ్ టాలరేటెడ్, దే గివెన్ కన్సిడరేషన్ ఫర్ విచ్ 164. కాపు సామాజిక వర్గం నిగూఢంగా ఉన్న ఓటు బ్యాంకుని ఈసారి మనసును చంపుకొని తెలుగుదేశంతో ఇష్టం ఉన్న నష్టమైన చౌదరి సామాజిక వర్గం ఎలా అయినా అవ్వగలనా లేకపోయినా ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి కన్న తల్లిలాంటి కులాన్ని ఇలా దండం పెట్టి వాళ్ళు కన్సల్టేట్ అయ్యారు. కానీ ఏంది నువ్వు చేస్తున్న పనులు? ఇది ప్రజాస్వామ్యంలో నీకు ఒక అవకాశం కల్పించినప్పుడు నియోజకవర్గానికి జస్టిఫై చేయలేవు, సముచిత న్యాయం చేయలేకపోతున్నావు కార్యకర్తలకి. 70-30% లోకల్ బాడీస్లో ఇస్తారన్న దగ్గర ఏమి ఇస్తున్నారో వాళ్ళకే తెలియదు. 3 సామాజిక వర్గం నుంచి బాగుపడింది. వాళ్ళు పద్మవిభూషణ్ స్థాయికి వెళ్ళిన చిరంజీవి గారు, యువతల పవన్ కళ్యాణ్ గారు అయితే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళు నమ్ముకున్న పాపానికి ఆఖరికి ఎమ్మెల్సీ నాకైతే అసలు నమ్మకమే లేదు, ఇచ్చేశారు కూడా నాగబాబు గారు. వీళ్ళు 3 పరిరక్షణ. ఇక్కడ కుటుంబం కేసీఆర్ కుటుంబం మీద పడేస్తారు చూడండి. వాళ్ళు అట్లీస్ట్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడ్డారు కన్సిస్టెంట్ గా ఈ రోజు దాకా. అక్కడ కవిత ఓడిపోతే కూడా ఎమ్మెల్సీ చేశారు. అట్లాగే ఎగ్జిస్టెన్సే లేకపోయినా బలవంతాన్ని ఎమ్మెల్సీ ఇచ్చేసారు నాగబాబుకి, అంతే. చూసుకోండి. సో సత్తా ఉందా లేదా అన్నదానికన్నా సత్తా సత్తువ అన్నది ప్రజాస్వామ్యంలో ఉండవలసిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే ఇవాళ మనం క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు నియమించుకోలేమా? పార్టీ దేనికి దునపోతలతో నాకు పెట్టారా? 10 సంవత్సరాలు బట్టి నువ్వు పార్టీని నిర్మాణం అన్నది చాలా ప్రైమ్ ఆఫ్ ఫైస్. అందుకే వాళ్ళకి మీకు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, తెలుగుదేశం 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో వాళ్ళని 40 పదుల అనుభవం ఉన్న వాళ్ళని మేము ఈసారి నిలబెట్టాం అన్న దగ్గర కాదు. 40 పదుల అనుభవంలో చంద్రబాబు గారి స్థాయికి నాకు ఎక్కడ అవకాశం లేదో అవకాశాన్ని మొల్చుకోవడం ఆయన సిద్ధహస్తుడు. నువ్వు కోడిపెట్టలో దొరికవు, బకరలో దొరికవు, వాడుకున్నాడు. అధికారం ఆయన తెచ్చుకున్నాడు. మా చంద్రరాజు చెప్ప గతంలో 5 డిప్యూటీ సీఎం లాగా శతకోట్లింగంలో మీరు ఒకటి, అంతే. ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది సార్. అదే టైం పీరియడ్ వైఎస్ఆర్సీపీ 5 years లో ఏం చెయ్యాలో, ఎక్కడ ఎలా ఇది చెయ్యాలో, ఎలా నాటుకోవాలో 5 years లో నాటుకొని మొక్కై మొలిచి మానై ముందు నిలిచింది. అదే టైం పీరియడ్లో స్టార్ట్ అయిన ఈ జనసేన పార్టీ ఇంకా ఊడిగం చేస్తూనే ఉంది, అంతే. ఇప్పుడు నీకు అదే చెప్తున్నాను, బానిస సంఖ్యలను తెంపుకొని
స్వతంత్ర సమరం చేసి మన దేశ స్వతంత్రం సాధించుకున్న దేశంలో బానిస సంఖ్యలకి ఇంకా నేను స్లేవరీ అంటేనే కష్టం అనుకుంటే స్లేవ్ డైనెస్టీకి కష్టం అవుతానంటే ఎవరైనా చేస్తుంది. చాలా వరకు నేను పుస్తకాలు చదివాను, నాకు బుక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకాడ ఉంది. ఉన్నది. జడ్డితనం అంటారు ఎవడన్నా విన్నారంటేను. ఎందుకంటే ఆ పాటి తెలివితేటలేడు బుక్ ఇప్పుడు అట్రోషియస్ రీడర్స్ అంటారు వాళ్ళని. మీకు తెలుసా? పుస్తకాలు పురుగులు అంటారు వాళ్ళని. అలాంటి టెక్స్ట్ బుక్స్ చదవడం ఇస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే నా దృష్టిలో ఎంఏ హిస్టరీ చదువుతారు, బిఏ హిస్టరీ చదువుతారు, తెలుసు కదా. అవును. వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి చదువు మీద శ్రద్ధ తక్కువ ఉంటుంది, చదువు IQ లెవెల్స్. కానీ వాళ్ళ కోసం హిస్టరీ చదివితే కథలు కాబట్టి దాని గురించి ఈజీగా ఉంటుంది డిగ్రీ అన్న క్వాలిఫికేషన్ కోసం. చాలా మంది చేసేవారు మా ఫ్రెండ్స్. పైపచ్చి IAS లో నాట్లోనే ఆంథ్రపాలజీ, హిస్టరీలు ఇలాంటి వాటితో అడ్వాంటేజ్ తీసుకోవడానికి చదువుతూ ఉంటారు చాలా మంది. నీకు ఇంత చదివేషన్ పోటుగాడి పడితే నువ్వు బిఏ హిస్టరీ ఏదో కంప్లీట్ అవ్వాలి కదా, కరస్పాండెన్స్ కోర్సులు అయినా సరే. నీకు ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ అంటారు తెలుసు కదా. ఇక్కడ నువ్వు అమీర్పేటలో ఎక్కడ ఇంగ్లీష్ కోర్స్ చదువు, నీకు యాక్సెంట్ తో ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పుతాడు. ఇంగ్లీషు యాసెంట్ తో మాట్లాడటం జాగ్రత్తగా విను. నేను నా ప్రశ్నలోనే సమాధానంలోనే ప్రశ్న ఉంటుంది. యాక్సెంట్ తో ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పుతాడు, అర్థమైందా? కానీ అవతలోడు యాక్సెంట్ తో ఇంగ్లీష్ మాట్లాడేది నీకు అర్థమవడం నేర్పడాడు. ఇది తెలుసుకోండి చాలా మంది. ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ కోర్స్ చదివేసిన వాళ్ళందరూ ఇప్పుడు దానికి క్రికెటర్స్. నువ్వు మాట్లాడగలవు కానీ అవతల వాడు ఏం మాట్లాడుతున్నాడు నీకు అర్థం కాదు, ఖచ్చితంగా అర్థం అవదు. ఇది చాలా మందికి అర్థం కాని విషయం. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడండి, ఆయన బాగా మాట్లాడతాడు, బాగా అర్థం అవుతుందా అంటే మాత్రం అబ్బ. ఇది గమనించండి. మీరు అట్రోషియస్ రీడర్ అన్నప్పుడు ప్రాథమిక చదువు మీద శ్రద్ధ ఉన్నాడు, పుస్తకాలు చదవడానికి వాడికి బద్ధకమయ్యే చదువు మానేస్తాడు ఎవడైనా. అవునంటో కాదంట. వాడికి చదువు అంటే ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు? నేను పుస్తకాలు చదవలేకపోతున్నానని మానేస్తాడు తప్ప నాకు పుస్తకాలు చదవడం అంటే మా శ్రద్ధ ఉంది, కానీ నేను పరీక్షలు రాయను, నేను చదువుకోనని అవడం చెప్తాడా? చెప్పడు కదా. నువ్వు అందులో నువ్వు ఒక తల్లివి, నీకు తెలుసు పిల్లల సంగతి. నేను నిరూపించుకోవడానికి నేను ఎగ్జామ్ రాస్తాను ఖచ్చితంగా. ఎవరైనా సరే పుస్తకాలు పిల్లలు చదవట్లేదు అంటేనే ఏంటి దాని అర్థం? ఆ పుస్తకం పట్టుకుని అమ్మ బాబులు కనబట్టదని తోలు తీసేస్తుంటారు. అవును కదా. అంటే పుస్తకం అంటేనే అవర్షన్. వాడు చదివాడంటే నువ్వు ఎలా నమ్ముతున్న జడ్డి మాలోకాలని అడగాలి ఎవడైనా సరే. ఇది ఫస్ట్ లాజిక్ ఎవడైనా సరే తెలుసుకోవాల్సింది. అంతకనే వెళ్ళి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.